हाय फ्रेंड्स, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వాళ్ళు పూజలు చేసుకుంటూ పోతున్నారా? చూడయ్యా, ఎన్ని దేవతల పూజలు చేసినా, ఎన్ని గుండాలలో మునిగి ఎన్ని గుళ్ళల్లో పూజలు కట్టిన ప్రయోజనం దొరుకుతలేదు. ఎన్ని మందులు తిన్నా రాజనగరుడికి పుష్టివ్యాధి రోగం పోతలేదట. ఎన్ని చెట్ల బసలు రాసిన ఆయనకు పుష్టివ్యాధి రోగం పోతలేదు. ఏ దేవుని గుళ్ళ పూజ కట్టినా రత్నంగి సంతానం అయితే లేదు. రత్నంగికి ఆగో కొంచెమేన ధనమంతా ఒడిసిపోయింది. ఆ ధనం ఒడిసింది. ఉట్టి కాలి బండ్లు అయిపోయినాయి. గుడి లేని కాడ గుడి కట్టించిండ్రు, బడి లేని కాడ బడి కట్టిస్తున్నారు. ఊరవిస్కలకు గొట్టం నూకలు వస్తున్నారు, శివులకు పంచాధారం వస్తున్నారు. పాలు తాగే పిల్లలుంటే పాడి పళ్ళ దానం చేస్తున్నారు. ధనం ఒడిచింది కాని వాళ్లకు. ఆయనకేమో కుష్ఠవ్యాధి రోగం పోతలేదు. ఆ తల్లి రత్నాంగికేమో సంతానం అయితే లేదు. ఓ బాబా రత్నాంగి, మనం ఎంత తిరిగినా వ్యర్థమే బాబా. దేవునికి మనందు కరుణ లేదు, కటాక్షంపు లేదు. తెచ్చిన ధనమంతా ఒడిసిపోయింది. ఇక మనం ఏం చేద్దాము? నాకు రోగం పోదు, నీ గర్భాన పిల్లలు కాదు, మనకు సంతానం కాదు. ఎనుకకు మరి పోదామే ఓ బావ రత్నాంగి. ఎనుకకు మరి పోదామా అని పళ్ళు మలుపుకోని రాజనరేంద్రుడు పళ్ళు మలుపుకొని దండు దశంగండు వాడుకొని భార్యను తీసుకొని ఆగో పళ్ళు మలుపుకొని వల్ల నా పెళ్లి పట్టం తువ్వలు పట్టుకొని ఎప్పుడు వాళ్ళు వస్తున్నారో మాగినాటి ఎండలు మలిపి కొడుతున్నాయి అట. ధరినమా ఎండలు దండిగా కొడుతున్నాయి. మీరే ఎండలు కొట్టి కింద కాళ్ళు కాలుతున్నాయి. ఎండల వేడికి బండల తగడుకు రాజుకు కుష్టి వ్యాధి రోగం ఎక్కువైతున్నది. మంట మంట అని బాధపడుతున్నాడు. మంటలు కోట్లతోటి వస్తున్నారు. ఎరకకు మర్రి నా పెళ్లి పట్టం తువ్వలు పట్టుకొని రాగా వాళ్ళు వచ్చటి తొవ్వలోపల రావా, వాళ్ళు వచ్చటి తొవ్వలోపల రావా, వాళ్ళు వచ్చి తొవ్వలు నా పెళ్లి పట్టానికి దక్షిణాలు ఎవరే ఉన్నారు. ఒక వల్ల వాడ ఉన్నాయి, ఒక వల్ల వాడలో ఏమి జరుగుతుందో అదిగో వానకు నీళ్లు కొన్ని నీళ్లు అక్కడ ఒక్క మడగాయి ఎడకడం చాలా అంటారు. ఇప్పుడు చాలా అంటలేదు. ఇప్పుడు గుంతలు వచ్చినాయి కాబట్టి ఆగో పోగవల్లు బట్టలు విండిన నీళ్లు, బాయికాడి నీళ్లు, ఆ నీళ్లు పారబోసిన నీళ్లు ఆగో చాలా రోజాయి. బురద ఎంత అక్కడ ఇంత మడుగోలే. ఆ మడుగు బంధువు చెల్లి రాజనరేంద్రుడు బండు పట్టుకొని రావంగా, బండ్లు పట్టుకొని రాజనరేంద్రుడు దండు దశంగం రావంగా కుక్క లేదా కుష్టి రోగంతో ఆగో కుష్టి వ్యాధి రోగంతో కుక్క లేదా రాజంబడి కుక్క పోయింది. ఆ కుక్క ఉరికట్టున్నది.
ఆ బండ్లెంబడి కుక్క ఉరికొచ్చే వరకు కుక్కకు పెయ్యంత కుష్టిగానే మంట భరించలేక మిట్ట మధ్యాహ్నం 12 కొట్టే సమయాన పట్టమగటీలి ఆ భోగం వల్ల వాడల్లోకెళ్ళి రాంగా కుక్కకు ఆ జానాన్ని కనబడ్డది, ఆ బురద కనబడ్డది. అయ్యో నా పెయ్యంత మంటలు ఎత్తండి నీళ్ళల్లో వండుకుంటానని కుక్క ఉరికొచ్చి ఆ భోగం వల్ల వాడ లోపల జానాడు లోపల కుక్క వండిపోతున్నది. ఓ పెద్దలారా జాలారి లోపల కుక్క వండి అటు ఇటు బొర్ల వరకు జాలారుల బుర్రంగా కుక్కకు మొత్తం పెయ్యంత సల్లవడి రోగం పోతుందాట కుష్టి వ్యాధి. ఆ బురదల పడ్డ వరకు కుక్కకు కుష్టి వ్యాధి వేయింది, మొత్తం పెయ్యి సల్లవంటది కుక్కకు. ఆ పెయ్యి సల్లవడి వరకు కుక్క చూసింది, అమ్మాయి మడుగుల వెంటనే రోగం వేయింది. మరి ఈ మడుగు బురద మహారాజు రాజ నరేంద్రుడి మీద తులుపుతా, ఈ బురద ఆయన మీద పడితే రోగం పోతుందో చూస్తా అనుకున్నదా. నిండాడు బురద పెట్టుకోనొచ్చి కుక్క రాజు బంధు కురికొచ్చి రాజు మీద చిమచిమాని పెయ్యి దులుపంగానే రాజ నరేంద్రుడి మీద చాలా బురద పడుతున్నదో. చాలా బురద పడి నీళ్లు పడ్డాయి రాజ నరేంద్రుడి మీద. భార్య తోక దురుకుతే మన మీద ఎట్లా నీళ్లు పడతాయో కుక్క దురుకు వరకు రాజు మీద నీళ్లు పడ్డాయి. రాజు మీద నీళ్లు అడుగుతోటే రాజు కుష్టి వ్యాధి బగ్గుబగ్గున మండుతా ఉండాలి, బగ్గుబగ్గున మండుతా ఉండాలి. బగ్గుబగ్గున మండడం పెయ్యంత కుష్టి వ్యాధి, కుష్టి వ్యాధి భయమైపోతున్నది. వచ్చిన దేహము రాజుకో వస్తున్నదో. దిక్కు దిక్కున రథంలోకెళ్ళి దిగిండు. ఓ బావ రత్నంగి ఇదేమి కలిమాయ, ఇళ్ళ ధనవంత బళ్ళల్లో వసుకొని తీర్థయాత్రలు తిరిగినము. ఎదురైన మందులు రాసినా, ఎదురైన చెట్ల బసర్లు తాగినా నాకు కుష్టి వ్యాధి పోలే. ఈ పురుషుల నీళ్లు కుక్క పడినందుకు కుక్క రోగం పోయింది. ఆడలు నీళ్ళొచ్చి నా మీద పడ్డందుకు నా రోగం పోయిందంటే ఇది బురద పడ్డందుకు రోగం పోలే. ఆ మడుగు పుణ్యస్థలం ఏమిటో, ఆ మడుగు పుణ్యస్థలం ఏమిటో ఉన్నది. రానున్న చరిత్ర లోపల ఈ మడుగు పుణ్యస్థలమై నిరిసేది ఉన్నది. బామా ఇదేమో కార్యం ఉన్నది ఇక్కడ. ఈ మడుగుల నీళ్లు నా మీద పడితే రోగం బాయే అన్నడా. దండు దశంగాన్ని కొట్టుకున్నాడు. బండు కొట్టుకొని ఇంటికొచ్చి నా పెళ్లి పట్టం లోపల దండు దశంగం నుంచి ఒరే మంత్రులారా, శేరాలు పతులారా, భోగం వల్ల వాడల్లా మడుగు ఉల్లారబట్టి ఆ మడుగులో ఏమున్నదో ఆ కైకిళ్ళల్లో పెట్టి తవ్వి అన్నాడు రాజరాజ నరేంద్రుడు. మడుగులు ఏమున్నదో తవ్వి వరకు రాజ నరేంద్రుడు అంటారు. ఎప్పుడేసాడు చెట్టి జవాన్లు ఆ యొక్క మరి కైకిళ్ళల్లో వాళ్ళకి వచ్చి ఆ మడుగును నీళ్లు రాకుండా అడ్డగట్టగట్టి ఉల్లారినాక ఆ మడుగు నవ్విస్తున్నదాట గడ్డ బారను బట్టి. మడుగు లోపల ఎప్పుడు నవ్వించిండో మడుగు లోపల నవ్వించంగా ఒక్క 2 గోళలు నవ్విన మోహనే. ఆ 2 గోళల లోపలికెళ్ళి పరమాత్ముని ఆత్మలింగము, భగవంతుడు లోకాల శంకరుని ఆత్మలింగము లింగములో బయటపడుతున్నది. లింగములో బయటపడుతున్నది. 3 నామాలు పెట్టి ఉత్తమ లింగమున బయటికి వస్తున్నది. పరమాత్ముని లింగము ఆత్మలింగమున బయట కూడా పడుతున్నదో. అయ్యా ఓ రాజరాజ నరేంద్ర, ఈ మడుగు లోపల భగవంతుని లింగం
ఆ రాజనరేంద్రుడు లింగాన్ని బయటికి తీపించిండు. ఈశ్వరా, నాకు మంచి రోజులు వచ్చే సమయం ఇదేనా? నువ్వు ఈ లింగమై మడుగులున్నవా? తుంగపురియాల మడుగులా? ఆగో భోగం వల్ల మడగడుకున్నా, భోగం వల్ల బురదడుకున్నా కాదు తండ్రి, నీ పుణ్యస్థలం ఇది ఆత్మలింగము. ఆగో ఈ ఆత్మలింగము ఇక్కడ ఉన్నది కాబట్టి భగవంతుని యొక్క బురద నీళ్లు నా మీద పడితే ఆ పరమాత్ముని కూడా నాపై కొట్టి నా రోగం పోయింది. తప్పకుండా నా భార్యకు సంతానం కావాలనంటే ఇక్కడ నేను ఒక్క గుడి కట్టిస్తా అన్నాడు. ఆ భోగం వల్ల వాడ లోపల ఆ మడుగు కాడ వెళ్ళిన ఆత్మలింగం మీద 4 స్తంభాలేసి, కొడుకులాల 4 స్తంభాలేసి భగవంతుని లింగం మీద ఆ గుడి కట్టి అన్నాడు రాజరాజ నరేంద్రుడు. 4 స్తంభాలేసి గుడి కట్టి అన్నాడు రాజ నరేంద్రుడు. చెప్పంగానే ఆ మడుగు మీద లింగం మీద భగవంతునికి గోపురం తోటి ఆ స్తంభాలేసి అందమైన గుడి కట్టిస్తున్నాడు. గుడి ఎప్పుడు తయారైతున్నదో గుడి తయారు కాగానే రాజనరేంద్రుడు రత్నాంగి దేవి వేడికొచ్చి ఓ బావ రత్నాంగి, ఆ మడుగు పుణ్యస్థలం కది, ఆ భగవంతుని లింగం అక్కడ ఉన్నది కాబట్టి నాకు రోగం పెరిగింది. ఆ మడుగు మీద గుడి కట్టించిన భగవంతుని లింగాన్ని నిలిపిన ఆ లింగానికి నువ్వు అభిషేకం చేసి ఆ లింగానికి నువ్వు పూజలు చేస్తే ఆ ఎండుకొండ దేవుడు యములవాడ దేవుడై ఎండుకొండ దేవుడొచ్చి మనకు తప్పగా సంతానం ఇచ్చలే ఓ బావ రత్నాంగి. తప్పకుండా మనకు సంతానం ఇస్తాడు. గుడి లోపల పూజ కట్టు అంటున్నాడు రాజనరేంద్రుడు. దేవుడు పట్టుకోడిపోయి పూజ కట్టు చెప్పిందో కొత్త మాట తీసేయలేక నాదా ప్రాణేశ్వరం ఎవ్వరి విధంగా గుడి లోపల నేను పూజ చేస్తానా అని ఆగో వేములు పట్టుకొని ఏనాడు ఆ యొక్క గుడి దగ్గరికి వచ్చింది. ఆగో మహేశ్వరునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం అంటారు నాయన్న. అభిషేకం ప్రియ శంకర, అలంకరో ప్రియ విష్ణువు, కలతా ప్రియ నారద, భోజన ప్రియ బ్రహ్మణ. సాగరు నీళ్లు వస్తే సంతోషపడేటి స్వామి జంగమయ్యా, నా మీద నీకు కరుణలేడ తండ్రి. నా తండ్రి లోకాల శంకరాని ఏనాడు పాలతోని పాలాభిషేకము, పూలతోటి పూలాభిషేకము, ఆగో పన్నీరుతోని అభిషేకము, పంచామృతాలతోని ఏనాడు అభిషేకము చేసి ఆగో కన్న తల్లి ఏనాడు వేములు తీసుకొని వచ్చి మొక్కుతున్నది. మహాశివునికి మారేడు నేరేడు దళములంటే ఎంతో ఇష్టమా అని మారేడు నేరేడు దళములు తీసుకువచ్చి ఆగో భగవంతుని సేవ చేస్తానా అని నా తండ్రి లోకాల శంకర ఎక్కడున్నవయ్యా, నమ్ముకున్న వానికి నా బియందు ఉంటాడు నారాయణుడు ఎప్పుడు. ఆగో ఆఖరు పూజలు చేస్తున్న తండ్రి నా తండ్రి లోకాల శంకర ఆది మధ్యనంత కోటి రూపకల్పన త్రినేత్రాధిపతివి, త్రిశూలాధిపతివి, త్రినామాలాధిపతివి తండ్రి. ఓ గరళ కంట మాల గంగాల ధర నీల కంట నిత్యాదినందపులు జన్మాంబరధర గది జన్మాంబరధర పక్కన పార్వతి కొప్పున గంగదేవి. కోటి యంత్రాలు గల్లవాడ, కోటి మంత్రాలు గల్లవాడ నా తండ్రి లోకాల శంకర నా మీద నీకు కరుణ లేద తండ్రి. నా తల్లి పార్వతమ్మ హిమవంతుడు గన్న బిడ్డ, ఇంపు గల్ల పార్వతి, దక్షవేగుడు గన్న బిడ్డ, రేగల్ల పార్వతి, మేనక గన్న బిడ్డ నా మేలుగు బంగారమా. 26 చేతుల ఆదిమాత, 26 ఏళ్ళ వీరమాత, 76 ఏళ్ళ దేవి మాత అంటారమ్మా. ఆగో అమ్మల గన్నమ్మవు జగ వెలిగిన జగమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి నా తల్లి పార్వతమ్మ. మొదలి పువ్వు ఒకటైనా మోసాలు వేరైనా మగవాళ్ళ వరవం మగవాళ్ళ తెలుసంటారు నా తండ్రి లోకాల శంకర. అల్లి పువ్వులు రెండైనా అర్థాలు వేరైనా ఆడవాళ్ళ వరవం ఆడవాళ్ళ తెలుసంటారు నా తల్లి పార్వతమ్మ నా మీద నీకు కరుణ లేదా. ఆగో నా తండ్రి లోకాల శంకర నా గర్భవాసమందు ఒక్క కొడుకునన్న ఒక్క బిడ్డనన్న సంతాన బలమిస్తే నేను బ్రతుకుతా. కాదన్న మాట లేదన్న మాట అయినట్లేదుంటే ఈ శివలింగానికి నా శిరసు గుద్దుకొని నా మెదడంతా తీసి లింగం ముందట నైవేద్యం అంట పెడతా. నా రక్తం తీసి
లింగానికి చాలంట ముత్తాడ కడుపుల పేగులన్నీ తీసి లింగానికి చందన వంట చేస్తానా అని అవి ఎత్తడి భూమి శుద్ధి చేసి ఆకు మీద పోక పెట్టి పోక మీద సూది పెట్టి సూది మీద సిరిసి పెట్టి శ్రీపాదాలు పైకి పెట్టుకొని ఆఖరి పూజలు ఎట్లా చేస్తున్నది ఆగో కన్న తల్లి రత్నాంగి శంకరా ఓం బోలా శంకరా హర హర శంకరా Parmeshwara
కన్న తల్లి ఒక్క రోజు కాదు 2 రోజులు కాదు 7 14 రోజులైతున్నది అన్నాడు కల కన్నీరు తీసుకుంటా పూజలు ఎత్తున్నది. ఎక్కడున్నావు భగవంతా ఓ ఆత్మగల్ల దేవుడా ఎక్కడున్నవాని ఆ తల్లి గుడి లోపల ఘోరమైనట్టి పూజలు వేయంగా ఎల్లే కన్నీరు ఏరులైతున్నది కారే కన్నీళ్లు కలవలైపోతున్నది. అమ్మవారి శోకము ఎన్ని కొండల లోకాల శంకరునికి వెళ్ళ అందుతున్నది. ఓ తల్లులారో శంకరుని శివల్ల గడ్డ చుట్టూ అమ్మవారు కన్నీరు కాలువలైపోవంగా ఎవరిది కన్నీరు ఎక్కడిదా అని దేవుడు చూస్తున్నాడు. కిందేడు లోకాలు మీదేడు లోకాలు భూలోక నగరము సెండు కొట్టు దాకోదన్నదా అచ్చగాని కన్నీరా పిచ్చగాని కన్నీరా ఎవరిది కన్నీరా అని అంజలి వేసి దేవుడు ఏకాదృష్టి పెట్టి ఎప్పుడు చూస్తున్నాడో. భూలోక నగరం లోపల గొప్పైన రాజ్యం పేరు గల్ల పట్టమయ్యా పట్టణాన్ని పరిపాలన చేసేటి వాడు రాజరాజ నరేంద్రుని భార్య నాడు కన్న తల్లి రత్నంగి దేవి. బిడ్డలు లేక లేని బాధలు పడ్డరు, లేని సిరలు పడ్డరు, భర్తకు పుట్టాది రోగవత్త లేని బాధలు పడ్డరు. తిరగరాని యాత్రలు తిరిగిండ్రు, మునుగరాని కుండాలల్ల మునిగిరు, చెయ్యరాని గుళ్ళల్ల పూయలు వేసిండ్రు. ఆఖరికి తుంగమడుగు లోపల అందమైన బంగారు లింగం నా బయట లింగం బయట పడితే నా గుడి లోపల పూయ ఎత్తున్నది. దాని గర్భాన సంతానం ఉన్నదా లేదా చూస్తారా అని చేతి లోపల అందరూ వేసి చూసిండు. ఆ దేవుడేవో అమ్మవారు రత్నంగి గడుపు లోపల కొడుకుల బిడ్డల సంతానం ఉన్నదా లేదా అని అంజలి వేసుకొని దేవుడు ఎప్పుడు చూస్తున్నాడో. అమ్మవారు గర్భం లోపల ఒక్క కొడుకు పుట్టేది ఉన్నది. ఓ తల్లులారో ఒక్కగారు ఒక్క కొడుకు పుట్టేది ఉన్నది. కొడుకు పుట్టినాక లేని బాధలు వాళ్లకు వచ్చేది ఉన్నది, లేని తిరగ వచ్చేది ఉన్నది. అన్నడు మాటల గల్లోడు, మంత్రాల గల్లోడు, యంత్రాల గల్లోడు, కోరట బండారు విరిగడిగా పాలు పట్టారు చేతు లోపల దేవుడు కొట్టుకోంగా పుట్టు పుట్టు అంటే అందమైన కొడుకు బలం బాలమావిడి పండు తయారు చేసుకున్నాడు. ఎనవ సంఖ జోలు లోపల వేసుకొని ముందుకు 3 అడుగులు ఎత్తున్నాడు. అతంగమయ్యో నేను అవతారం మీద భూలోక నగరం పోయినట్టే అయితే అడగరాని వరాలు కూడరాని కోరికలు కోరుతరుగా వస్తున్నాని నా మాటలు మంత్రాల చేత 90 ఏళ్ళ పెద్ద మనిషి అవతారం ఎత్తుకొని భూలోక నగరం పోతానా అని కోరడు బండారు పట్టిండు బిరిగడియా బాగు పట్టి దేవుడు గడగడ గడగడ గాథలు పెట్టి